దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి పూజింపదగిన నామమును బట్టి మీ అందరికీ నా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే దేవుని మాటలు విన్నారో వారందరికి కూడా యేసయ్య నామములో మీకు కూడా నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి విశ్రాంతి దినము అంటే గతించినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారపు దినము వరకు కూడా ప్రభు చక్కగా మనల్ని కాచి కాపాడి, కోడి తన రెక్కల చోటున తన బిడ్డల్ని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉంటుందో ఆ విధంగా మరి ఎండ తీవ్రతను బట్టి వాతావరణంలో మార్పులు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిలో మరి ఎంతోమంది అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు, జబ్బులు వస్తూ ఉన్నాయి, మన ముందు కనపడుకోకుండా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పటికీ మనను సజీవు లెక్కలో నిలబెట్టినటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకధిపతి, మనల్ని కాపాడువాడు. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు యొక్క ఆ ప్లేసులో ఆ పదంలో మన పేర్లను పెట్టుకున్నట్టయితే మనం చెప్పాలా, నా పేరు గోపాలు, గోపాలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కోటేశ్వరరావు గారిని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇలాగా మన పేరును అక్కడ పెట్టుకొని ప్రార్థన చేసినట్లయితే, ఆ వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుడు నాతో ఏం మాట్లాడదలుచుకున్నాడు, ఈ ఉదయకాల సమయంలో ఏం మాట్లాడదలుచుకున్నాడు. ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి నీవు, ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు, ప్రభు నాతో మాట్లాడాలా అని ప్రార్థనాపూర్వకంగా హృదయపూర్వకంగా మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకొని రావాలా. మందిరంలో కడుగు పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడయ్యా, నీ దైవజనుని నిలబెట్టి నీ వాక్యం చేత నాతో మాట్లాడవా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, దేవుని మందిరానికి వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలు నావి కావులే పక్కోళ్ళకిలే అనుకుంటారు. ఎలాంటి మాటలు? దేవుని మాట నిన్ను సరిచేసేటువంటి మాట, నీ జీవితాన్ని సరిచేసి సక్రమమైనటువంటి మార్గములోకి తీసుకొచ్చి ఆయనకి మహిమకరముగా వాడుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకోకపోగా చాలామంది అనుకుంటారు, ఎందుకు నేను సరి చేసుకోవాలి, నేను బాగానే ఉన్నాను, నేను మారాను, మార్పు అనేది జరిగింది, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, అన్ని విషయాల్లోనే నేను బాగానే ఉన్నాను అనుకుంటా దేవుడు మాట్లాడుతుంటే ఆ రోజు ఏమనుకుంటారంటే, ఇవి నాకు కాదులే, నా పక్క ఆవిడి కోసం, ఇవి నాకు కాదులే, నా పక్కవాడి కోసం అన్నట్టుగా వారికే తగలాలని వీరి కోసం ఆ మాటల్ని డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఈ మాట ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు అని వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి ఆ మాటలని ఆహ్వానించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆశీర్వాదాలు చెప్పినప్పుడేమో
ఇవి నాకే కావాలి అని ముందు వరుసలో కూర్చుంటున్నారు. సరి చేసుకోవాల్సిన వాటిని ప్రభు సెలవిస్తూ ఉన్నప్పుడు ఇవి నాకు కాదు అని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితాల్లో తమకు తెలిసినటువంటి కొన్ని వాటిని పట్టుకొని ఇవి మాత్రమే నాకు సరిపోతాయి అన్నట్టుగా నేను బాగానే ఉన్నానని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైనా మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసులే అంటారు కొంతమంది. నాకు తెలుసులే అంటే బైబిల్ మొత్తం కూడా పిండేసి ఆరేసినట్టుగా, మొత్తం జీర్ణించుకున్నట్టుగా వాళ్ళు చెప్పే మాటలు ఏంటి తెలుసా? మాకు తెలుసండి, మాకు అన్నీ తెలుసు, మేము బైబిల్ చదువుతాం, మేము ప్రార్థనలు చేస్తాం, సంవత్సరానికి 52 వారాలు మేము వెళ్తాం, ఎక్కడ కూడికలు జరిగితే మేము అక్కడ ఉంటాము, దేవుని ప్రార్థిస్తాము, మా స్వరాలు ఎత్తి దేవుని ఆరాధిస్తాము, పాటలు పాడుతాము అని అంటానే దేవునికి వాళ్ళు దూరం అయ్యాము అన్న విషయాన్ని గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. రెండో విషయం చెప్పనా, వాక్యాన్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో దాన్ని స్వీకరించి ఇది కరెక్ట్ అని కూర్చుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ అంటే వాక్యాన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా సరే బైబిల్ వాక్యంలో దేవుడు ఒక చోట ఒక మాటను పలికించడానికి దాని ఆంతర్యం వేరేగా ఉంటుంది. ఒక మాటని బేస్ చేసుకొని మనం ముందుకి వెళ్ళకూడదు. ఒక వాక్యాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళకూడదు. అనేకమైనటువంటి వాక్యాలు మనము పరిశీలించి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరితే మనకి దేవుడు బయలుపరుస్తాడు. అంతేగాని వాక్యాన్ని నీకు అనుగుణంగా నువ్వు తీసుకోకూడదు. నీకు ఇష్టానుసారంగా తీసుకొని నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించడానికి దేవుడు వాక్యాన్ని పొందుపరచలేదు. నీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నీ జీవిత విధానాన్ని కొనసాగించుకోవటానికి గాను, నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకోవటానికి గాను, నీకున్నటువంటి ఆ సిచ్యువేషన్ని గడపటానికి, దాటిపోవటానికి కానీ నీ జీవితంలో వాక్యాన్ని నీకు అనుగుణంగా మార్చుకొని నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దేవుడు ఒప్పుకోడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ఆయన వాక్యానికి అనుగుణంగా మనము మన జీవితాలని మార్చుకొని ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక మనందరి పట్ల. అంతేగాని ఆ వాక్యాన్ని ఏదో నీకు ఇష్టమైన రీతిలో తీర్చుకొని నువ్వు నడవాలని కాదు. కొంతమంది ఎవరి మీదైనా కోపం ఉంటే, లేదంటే కొంతమంది ఎవరితోనైనా ఏదైనా వ్యత్యాసము ఏర్పడినప్పుడు దానికి గాను వీళ్ళు కౌంటర్లు వేయటానికి వాక్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు చాలామంది. బహుశా నువ్వు కూడా అలాంటి జీవితంలో కలిగి ఉన్నావేమో. కౌంటర్లు వేయటానికి కాదు వాక్యం ఉంది. ముందు వాక్యం చేత నువ్వు ఉదక స్నానం చేయబడాలా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలా వాక్యం చేత. నేను బోధించేటప్పుడు, మీ అందరికీ బోధించేటప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ముందు నన్ను నేను సరి చేసుకోవాలా. నేనేదో పుడింగినని చెప్పేసి గబగగా పెద్ద వీరుడిలాగా బైబిల్ తీసుకొచ్చి నాకు నచ్చినట్లుగా నేను చెప్పకూడదు. ఇక్కడ ముందు నన్ను నేను సరి చేసుకోవాలా. నా వ్యక్తిగత జీవితాన్ని నేను పరిశీలించుకోవాలా. నా వ్యక్తిగత జీవితము నన్ను నేను పరిశీలించుకోవటానికి గాను ఉపయోగపడేది ఏంటయ్యా అంటే ఈ లోకంలో దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. కాబట్టి వాక్యాన్ని నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మీకు ఏది చెప్పాలా, ఈ వారం ఏం చెప్పాలి ప్రభు అని నన్ను నేను సిద్ధపాటు చేసుకున్నప్పుడు వాక్యానికి అనుగుణంగా నా జీవితం ఉందా, ఇది నేను పరిశీలించుకోవాలి. ఇది నా వ్యక్తిగత జీవితం. నేనే బాగోకోకుండా మీకేం చెప్తాను? నా జీవితమే బాగోకోకుండా, నా జీవితమే ప్రభుకి దూరంగా ఉండి మీ దగ్గరికి వచ్చి మీరు మారండి, లేదంటే ఇలాగుండండి అలాగుండండి అని చెప్పటానికి నాకు రైట్ లేదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు, అంగీకరించడు. నాలో తప్పు పెట్టుకొని ఇతరులకు నువ్వేం బోధిస్తావురా అంటాడు దేవుడు. అలాంటప్పుడు నా మనసు కూడా అంగీకరించదు. నేను చెప్తున్నది నేను బాగా ఉన్నప్పుడు మీకు చెప్పేటప్పుడు నేను నోటిలో నుండి మాత్రమే మీకు చెప్తాను, కానీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు అప్పుడు ఉండదు. ఆయన నడిపింపు నాకు ఉండదు.
బోధకుడిలో నడిపింపు ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి వాక్యము ఉన్నట్లుగా మీ ముందుకి నేను తీసుకురావాలంటే నా సొంత ప్రయత్నం పనిచేయదు. మరి ఎవరి సహాయం కావాలంటే నాకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మని యొక్క సహాయము నేను కోరినప్పుడు ఆయన నాలో ఉండి నా నోటును ఉపయోగించుకొని మీకు చెప్పాల్సినటువంటి విషయాన్ని ఆయన నన్ను ఉపయోగించుకొని చెప్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నన్ను ఉపయోగించుకొని మీకు ఆ విషయాన్ని చెప్పాలంటే తన మాటలను ముందు నేను సరి చేసుకోవాలా, నన్ను నేను సరి చేసుకొని ప్రభు దగ్గరికి రావాలి. అంతేగాని వాక్యాన్ని నీకు ఇష్టమైనట్లుగా ఎవరికో నీకు ఇష్టము లేనటువంటి వారికి కౌంటర్లు వేయటానికి వాక్యాన్ని ఉపయోగించకూడదు. ఎవరితో నన్ను మాట్లాడాలనుకో వెంటనే వాక్యాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని ఫేస్బుక్లో కానీ లేదంటే ఈ యొక్క సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో వాట్సాప్లో ఫోనుల్లో ఆ కౌంటర్లు వేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడటానికి. అంటే వాక్యానికి వీళ్ళు అనుగుణంగా ఉన్నారనేది వాళ్ళకి అనవసరం, పక్కన పెట్టేశారు. కానీ ఇతరులని కౌంటర్లు వేయటానికి వాళ్ళలో ఉన్నటువంటి వాటిని ఎత్తిపట్టి చూపించటానికి గాను ఈ రోజున చాలామంది వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. అది దేవుని దృష్టిలో తప్పు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని ఆ విధంగా గనక ఉపయోగించుతున్నట్లయితే జాగ్రత్త సుమి. నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని వారికి చూపించు. ప్రభువులో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఎదుగుతున్నావు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మాటలు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో నిన్ను ప్రతిబింబించాలి. క్రీస్తుని నీలోను నువ్వు చూపించినట్లయితే నిన్ను బట్టి నీ ఇతరులు మారుతారు. నిన్ను బట్టి క్రీస్తును వాళ్ళు వెంబడించే వ్యక్తులుగా ఉంటారు. నిన్ను బట్టి నీ దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయటం మొదలు పెడతారు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు ఉండాలి, కానీ వాక్యాన్ని నీ ఇష్టానుసారంగా వక్రీకరించకూడదు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ రోజున కొన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. జాగ్రత్తగా వాటిని గమనిద్దాము. లేఖనాల్లో నుండి కొన్ని విషయాల్ని మనము పరిశీలిద్దాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. సరే విందాం, మాట్లాడమాట. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ జాగ్రత్త వినండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా ఉంది. జాగ్రత్తగా వినండి. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పన్నులన్నిటినీ సఫలపరచుదువు. మళ్ళీ ఒకసారి చదువుతారు, మరి జాగ్రత్తగా మీరు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తుడు చెప్తున్నాడు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ
పరచుదువు, అంటే మా పనులన్నిటినీ నువ్వే ముందుకి కొనసాగించెదవు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. మన పనులన్నిటినీ దేవుడు సఫలీకృతం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన పనులన్నిటిలో జయాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనం చేపట్టినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన సఫలం చేసేవాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఏ దేవుడినైతే మనం ఆరాధించటానికి ఈ మందిరములో కూడి ఉన్నామో, ఏ దేవుణ్ణైతే నిత్యము మనము గణపరుస్తూ ఉన్నామో ఆ దేవుడంట మన పనులను సఫలము చేసే దేవుడు, విఫలం చేసే దేవుడు కాదు. ఆయన విఫలపరిచే దేవుడు కాదు, ఆయన సఫలము చేసే దేవుడు. ఎప్పుడంటే ఆయన మన పక్షమున ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీ పక్షమున నీ దేవుడు ఉన్నాడా లేదా అనేది ప్రశ్నించుకో. ఎప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన పక్షాన ఉంటాడంటే, మనము ఆయన బిడ్డలమై ఉన్నప్పుడు, ఆయన మనల్ని విమోచించినప్పుడు, ఆయన రక్తం చేత మనం విమోచించబడినప్పుడు, మన జీవితాలని పవిత్రపరుచుకున్నప్పుడు, మన పాపములన్నిటినీ కూడా ప్రభు రక్తం చేత కడగబడి మనస్సాక్షిని శుద్ధి చేసుకొని దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన అలాంటి బిడ్డల ఎడల ఆయన వారిలో ఉండి, ఆయన వారి పక్షమున ఉండి వారి చేసేటువంటి ప్రతి ఒక్క పనుల్ని ఆయన సఫలము చేసే దేవుడు. కాబట్టి ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావా లేదనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. ఆయన బిడ్డలకు మాత్రమే దక్కేటువంటి ధన్యత. ఆయన మన పక్షమై ఉన్నప్పుడు, జాగ్రత్త గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా మనకు వచ్చినటువంటి ఆపదలు కానీ, ఏవైనా ప్రతికూల పరిస్థితులు, బాధలు, ఇబ్బందులు ప్రతి ఒక్క మానవ జీవితంలో మనము చూస్తూనే ఉంటాం. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రతికూల పరిస్థితి మానవ జీవితంలోకి వస్తూనే ఉంటాయి. రావని బైబిల్ గ్రంథం చెప్పట్లా, ఖచ్చితంగా వస్తాయి. అవి వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు, మన పక్షాన మాట్లాడేవాళ్ళు ఉంటే బాగుండు. ఈ ఆపద నుండి మనల్ని గట్టెక్కించేవాళ్ళు, మనం అక్రమం అయిపోయాము, ఎవరైనా సరే మన 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 పక్షాన ఉండి మాట్లాడి ఆపద నుండి ముందుకి కొనసాగిస్తే ఎంత బాగుండు అనుకుంటారు ఎవరు లేనటువంటి వాళ్ళు. కొంతమందికి ఏమైనా అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి, అనారోగ్యాలు వచ్చినప్పుడు మనకు తెలిసినటువంటి డాక్టర్ మనకుంటే ఎంత బాగుండు, మన సమస్యలన్నింటిని కూడా మనకున్నటువంటి ఆ అనారోగ్యాలన్నీ కూడా చక్కగా వాళ్ళు పట్టించుకొని మనకు మంచి ట్రీట్మెంట్. ఎందుకంటే ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోవట్లా కదా, ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా వెళితే పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. చాలా మరి వాళ్ళు లెక్కలేనటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు అయ్యో ఈ హాస్పిటల్లో మనకి తెలిసినటువంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండు, మనం చక్కగా చూసుకుంటారు కదా దగ్గరుండి అనుకుంటారు కదా. అలాగా అనారోగ్యాన్ని బట్టి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది కోర్టు సమస్యలు వచ్చినాయి అనుకోండి, కోర్టు సమస్యల్లో మనకి తెలిసినటువంటి మంచి లాయర్ ఉంటే మనకి ఈ సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు, మనకి తెలిసినటువంటి మంచి లాయర్ ఉంటే బాగుండు అనుకుంటాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, డబ్బు సమస్య, ఇల్లు గడవలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఇబ్బంది వచ్చింది, ఆర్థిక ఇబ్బంది. అలాంటప్పుడు మనకి చక్కగా సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎంతైతే కావాలో అంత అవసరత ఎవరైనా మనకి ఇచ్చి ఈ ఆపద నుండి మనకు గట్టెక్కిస్తే ఎంత బాగుండు అని చెప్పేసి మనం ఆలోచించుకుంటూ ఉంటాం. వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండు అని మనకున్నటువంటి ఆపదను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి ఇలాంటి వెతుకులాట మనం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం కదా, అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. మనకి తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటే బాగుండు, పెద్దవారు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే బాగుండు అన్నట్టుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే
అలాంటి ఆలోచన కలిగినటువంటి మనము ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు తన భక్తుడి చేత, దేవుడు గనక నీ పక్షమై ఉంటే, ఇలాంటి సమస్యలు ఏమొచ్చినప్పటికీ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ, నీ జీవితంలో అనారోగ్య సమస్యలు, అప్పు బాధలు, ప్రతికూల పరిస్థితులు, కదలలేనటువంటి పరిస్థితుల్లో నీ చుట్టూ అలుముకున్నప్పుడంట, ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మనం ఆలోచన చేసినటువంటి వాళ్ళు, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చేమో, కానీ ప్రభువు గనక నీ పక్షమై ఉంటే, దేవుడు గనక నీతో ఉంటే, ఆయనంట నీ యొక్క కార్యాలు ఏమవుతాయి ఉన్నాయో వాటిని సఫలీకృతము చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది భక్తుడు చెప్తా ఉన్నాడు. నీకు ఎవరున్నా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ పక్షమై ఉండాలా, దేవుడు నీతో ఉండాలా. దేవుడు గనక నీతో ఉంటే నీకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు, సమస్తము ఆయన సాధ్యపరిచే దేవుడు. నీ వల్ల కాదు, కానీ ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. నువ్వు బాధలో ఉంటే, నువ్వు సమస్యల్లో ఉంటే, నువ్వు నిట్టూర్పులో ఉంటే, నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, దేన దశలో ఉంటే, ఒంటరితనములో ఉంటే, ప్రభువు నిన్ను చూసి దాటి వెళ్ళే దేవుడు కాదు, నిన్ను చూసి పట్టించుకోనటువంటి దేవుడు కాదు. నీ సమస్యలు ఆయన సమస్యగా తీసుకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎవరు చూసినా, చూడకపోయినా, పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, ఒక ఆయన నిత్యము నిన్ను చూస్తూనే ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎప్పుడండి? ఆదివారం మాత్రమేనా? కాదు. ఏదైనా పండగ వచ్చినప్పుడు మాత్రమేనా? కాదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడైనా? కాదు. ప్రతి నిత్యము, అనుక్షణము, అనుదినము ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అలా చూసి నీ బాధ ఏదో నువ్వు పడని చెప్పేసి ఆయన వెళ్ళే దేవుడు కాదు. చాలామంది ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళే, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళే, క్రైస్తవులుగా సమాజంలో పిలువబడుతున్నటువంటి వాళ్ళే ఈ రోజున ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అవునా కదా? నాకెందుకండి ఆవిడ గురించి, నాకెందుకండి ఆయన గురించి, నాకెందుకండి ఆ కుటుంబం గురించి, ఎవరు ఎక్కడ అయిపోతే ఏంటి, నేను బాగున్నాను కదా, నా పరిస్థితి బాగుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకుంటూ ఎదుటి వ్యక్తులు ఏమైపోతే నాకేంటి అన్నట్టు ద్వారంలో ఉంటున్నారు. మరి వాళ్ళే ప్రార్థన చేసేటువంటి వాళ్ళే, క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వాళ్ళే. కానీ ప్రభు దాన్ని ఇష్టపడతాడా? వాళ్ళు అనుకుంటారు మా భక్తి బాగానుంది, ఎవరిని పట్టించుకోవట్లేదు, 4 గోడల మధ్య నేనేంటి, నేను క్వశ్చనించుకుంటే చాలు, నేను బాగుంటే చాలు అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు ఆ భక్తిని ఇష్టపడతాడా? ఇష్టపడదు. మళ్ళీ వాళ్ళు అంటారు, ఏమండి మీరు ఇతరులను ప్రేమిస్తున్నారంటే వాళ్ళు చెప్పే మాటల, మేము అందరిని ప్రేమిస్తున్నామండి, అందరిని మర్యాదగానే మాట్లాడతాం, అందరిని మేము ఇష్టపడతాము అంటారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు గమనించలేనటువంటి విషయం. ఎందుకంటే అపవాదిగాడు ఒక లక్షణం అదే, ఆధ్యాత్మికంగా వాళ్ళని లాగేసి దేవునికి దూరం చేసి దాన్ని వాళ్ళ జ్ఞాపకంలోనికి కూడా తీసుకురాకోకుండా, అరే నీ భక్తి మంచిదిరా, ఇంతేగా, ఇలాగే ఉండు, ఇదేరా భక్తి అంటే అన్నట్టుగా వాళ్ళని అక్కడే ఉంచేయటం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు గీసుకున్నటువంటి ఒక గీత గీసుకొని ఇక్కడ వరకే లిమిట్ అనుకొని దాన్ని దాటి రాకోకుండా ఈ భక్తి ఇది సరిపోతుంది, నేను సేఫ్గా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటూ వాళ్ళు దేవునికి దూరం అయిపోయి ఒక భ్రమలో బ్రతుకుతున్నటువంటి వారుగా ఈ దినాలు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అపవాదిగాడు ఆ విధంగా. ఎవరైనా చెప్పడానికి వస్తే మాకు తెలుసులే అంటున్నారు. వినే వ్యక్తులుగా వాళ్ళు ఉంటలా, మళ్ళీ మళ్ళీ వాళ్ళతో తర్కవాదానికి తిరుగుతూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందో మళ్ళీ వాళ్ళకి తిరిగి చెప్పాలంటే ఇష్టపడతల్లా, మేము బాగానే ఉండాంలే అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఉంటా ఉన్నారు. ఎదుటి వ్యక్తిని ఆపదలో ఉన్నప్పుడు వాడిని పరామర్శించటం, లేదంటే అతను ఆదుకోవటం,
నీకున్న దాంట్లో అతనికి ఆదరించేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. కానీ నాకెందుకు లేని పట్టించుకొని ఉంటే ఆడు క్రైస్తవుడు కానే కాదు. నువ్వు ఎక్కడ పోతే నాకేంట్లని ప్రభు అనుకున్నట్లయితే పాపంలో పడిపోయి మానవుడు నాశనం అయిపోతూ నిత్య నరకానికి వెళుతూ ఉంటే నాకెందుకులే అని పట్టించుకోకుండా దేవుడు అక్కడ ఆగినట్లయితే ఈ రోజున మనందరం నరకానికి వెళ్ళాల్సినటువంటి వారము. దేవుడు అట్లా అనుకున్నాడా? అనుకోలే. మనందరం ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అన్నటువంటి దేవుడు దాన్ని క్రియారూపంలో చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఏ మంచి లేనటువంటి మనలను, ఎంత కూడా మంచి లేనటువంటి మనలను ఆయన మనల్ని ప్రేమించి మన మధ్య ఆయన సంచరించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కొరకు బలి అయినటువంటి దేవుడు. మరి నీవు ఇతరుల పట్ల ఆ ప్రేమను కలిగి ఉన్నావా? దేవుని యొక్క ప్రేమను కనుక్కున్నావా? నీ ముందే, నీ కళ్ళ ముందే ఒక వ్యక్తి కొట్టిమిట్టాడుతూ ఉంటుంటే ఆపదలో, సమస్యలో నువ్వు నాకు పట్టనట్టుగా ఉంటే మళ్ళీ అంటారు వాళ్ళ జీవితాలు అలాంటివి తెలుసా, వాళ్ళ జీవితాలు అలాంటివి తెలుసా, పోనే వాళ్ళే తెచ్చుకున్నారు మనకెందుకు. అక్కడ మనిషి ప్రాణం పోతున్నప్పటికీ కూడా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదములను జ్ఞాపకము చేసుకొని మన మీద పర్ఫెక్ట్ అన్నట్లుగా, మన మీద పర్ఫెక్ట్ అదే అంటుంది, బిత్తి గీసేసుకొని మేము బాగానే ఉన్నాము అన్నట్టుగా ఇతరులను పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ ప్రాణం పోతున్నప్పటికీ కూడా, వాళ్ళు ఆపదలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, వాళ్ళ జీవితం ఎలాంటి తెలుసా, ఆవిడ నోరు తెరిస్తే కంపు నోరు, ఆవిడెప్పుడు బూతులు మాట్లాడుతూనే ఉంటుంది, ఇతరులను ద్వేషిస్తూనే ఉంటుంది. అసలు ఆవిడ ఎప్పుడు కూడా సరైనటువంటి జీవితం కాదు, ఒక వ్యభిచారమైనటువంటి జీవితాన్ని, లేదంటే ఆ కుటుంబంలో అతడు ఎప్పుడు కూడా మోసకరమైనటువంటి జీవితాన్ని, ఏ మంచి లేదండి. ఎందుకు సహాయం చేయాలి, ఎందుకు సహాయం చేయాలని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మైనస్ని జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తికి సహాయపడకపోగా ఇలాంటి పదాలు మనసులో పెట్టుకోవటం వల్ల నువ్వు మంచోడు అని ఎట్లా అనుకుంటావు? అసలు నీలో ఏ మంచి ఉందని దేవుడి లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరి నువ్వేంటి నీ ఎదుటి వ్యక్తి యొక్క ఆ వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయకోకుండా నువ్వు బిగ తీసుకొని కూర్చున్నావు. నువ్వు మంచోడు అని దేవుడు వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడా? పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎదుటి వ్యక్తి ఎలాంటోడైనప్పటికీ కూడా నువ్వు ముందు వెళ్ళి ఆపదలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయాలి. సహాయం చేయనటువంటి వాడు క్రైస్తవుడే కాదు. నువ్వు ఇతరులను ప్రేమించుకోకుండా, క్రియారూపంలో నువ్వు వాటిని ప్రదర్శించుకోకుండా, నీ భక్తి మంచిదని నాలుగు గోడల మధ్య నువ్వు జీవించినంత కాలము నువ్వు పరలోకానికి వెళతావంటే ఖచ్చితంగా ఎంట్రన్స్లో ఆప్ చేస్తారు, రానివరో. నువ్వు ఎవరికి సహాయం చేసావు? నువ్వు బ్రతుకున్నంత కాలం ఎవరిని ఆదుకున్నావు? అందుకని దేవుడు అంటాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసావా? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావా? నేను వస్త్రహీనుడిని అయినప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చావా? అంటే ప్రభువా ఎప్పుడు వచ్చావయ్యా, నన్ను ఎప్పుడు అడిగావయ్యా అంటామంట మనం. ఎప్పుడు అడిగావయ్యా నన్ను వస్త్రాలు? ఎప్పుడు అడిగావయ్యా నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని? ఎప్పుడు అడిగావయ్యా నేను ఆపదలో ఉన్నానంటే దేవుడు అంటాడు, నీ ఇతరులు ఎవరైతే ఉన్నారో నీ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆకలితో ఉంటే వాడికి అన్నం పెడితే నాకు అన్నం పెట్టినట్టే. ఒక వ్యక్తి వస్త్రహీనతతో ఉంటే నువ్వు వాడికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్లే. నీ ఇతర వ్యక్తి, నీ ముందున్నట్టు వ్యక్తి, నీ తోటి వ్యక్తి బాధలో సమస్యల్లో ఉంటే వాడిని ఆదుకుంటే నాకు ఇచ్చినట్లే అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇది క్రైస్తవుడు జాగ్రత్తగా గమనించాలి. పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీకు మైనస్సే, ప్లస్లు రావు. దేవుడు మార్కులు వేయడు. అది భక్తి కాదు. ఖచ్చితంగా ఇతరులను నువ్వు పట్టించుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు పేతురు ఒక రోజున, యేసు ప్రభు ఆ విధాంతం అంతా మీకు తెలుసు, లైట్గా చెప్తాను. శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణమయ్యి ఆ రోజున సముద్రంలో వెళ్తూ ఉంటుంటే, గలిలయ సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. గాలి
ఎటు చూసినా గాలి ఎదురుగా వస్తూ ఉంది, పడవ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రయాణము కొంత కూడా ముందుకి కొనసాగించినటువంటి పరిస్థితి. ఇంకెక్కడతో అయిపోయాం అనుకుని ఉంటారు. బహుశా ఈ పడవ ఖచ్చితంగా మునిగిపోద్ది, ఈ నెలలో మనం చనిపోతామేమో అని వాళ్ళు భయంతో వణుకుతున్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభులు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. ఆ రాత్రికాల సమయంలో యేసు ప్రభుని చూసి మొదటగా భయపడ్డారు దెయ్యమని. కానీ దేవుడు అన్నాడు, నేనే అన్నాడు. యేసు ప్రభుని గుర్తుపెట్టారు, భయాన్ని పోగొట్టుకున్నారు.